అందరికీ నమస్తే అండి. స్వాగతం సుస్వాగతం కోనసీమ అమ్మ యూట్యూబ్ ఛానల్ లైవ్ షోకి. ఏంటి వచ్చి రాగానే వీడియోలోకి ఏంటో తినేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం కాదండి, పన్నీర్ కర్రీ. అది ఎలా చెయ్యాలి, ఉన్న పదార్థాలతో ఎలా చేసుకుంటే బాగుంటుందని మీతో పంచుకోవడం కోసం మీ ముందుకు వచ్చేసాను. మరి ఒకసారి దానికి కావాల్సిన పదార్థాలు, చేసే విధానం చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు ముఖ్యంగా టమాటాలు, ఉల్లిపాయలు, పన్నీర్ అయితే ఉండాలండి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, పచ్చిమిర్చి, అల్లం ముక్క. అందరికీ తెలిసిందే, కాకపోతే ఒక్కొక్కరు ఒక విధానంలో చేస్తారు కదా. ఒకసారి మరి నా విధానం కూడా చూసి మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. పన్నీర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, మీకు ఏ సైజు కావాలో సైజు కట్ చేసుకోవచ్చు. అటు డీప్ ఫ్రై చేయక్కర్లేదు, కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అంటే మనం మిక్సీ పట్టుకోవాలి కాబట్టి చిన్నగా కోసుకోవాల్సిన అవసరం లేదండి, అలా పెద్దగా కోసుకుని ఆయిల్లోనే బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ ముక్కలు వేపుకోవాలి. అలాగే టమాటాలు కూడా మనకు పెద్ద సైజుల్లో కట్ చేసుకుని అదే ఆయిల్లో ఆ టమాటా ముక్కలు వేసుకుని అవి కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు రెండు మిక్సీ పట్టుకోవడానికి రెడీ అయిపోయి మిక్సీ పెట్టేద్దామండి. ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చూసారా, బ్రౌనిష్గా వేగాయి. అలా పచ్చి లేకుండా వేగిన తర్వాత అలాగే టమాటా ముక్కలు ఆ రెండు కలిపి మిక్స్ చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొంచెం అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి, 3 వెల్లుల్లి రెబ్బలు, 2 యాలకులు, క్షమించాలి లవంగాలు, రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలండి. పేస్ట్ అయితే సిద్ధమైంది. ఇప్పుడు ఒక బాణలి పెట్టుకుని దాంట్లో కావాల్సిన నూనె వేసుకుని దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, యాలకులు చిటపట్లాడుతున్నాయి కదా. చిటపట్లాడిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్నాం కదండి, ఉల్లిపాయ, టమాటా, వెల్లుల్లి ఇలా వేసి పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, అలా మెత్తగా మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఆయిల్ కాగిన తర్వాత ఆ పేస్ట్ మొత్తం వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టి 5 మినిట్స్ అయిన తర్వాత వస్తే కరివేపాకు అండి, తాజా కరివేపాకు. నాకు అలా వేయడం ఇష్టం, మీరు కావాలంటే అలాగైనా వేసుకోండి. దీంట్లో మరొక ముఖ్యమైనది జీడిపప్పు అండి. జీడిపప్పుని పౌడర్గా చేసుకోవాలి మనం మిక్సీలో వేసుకోవాలంటే అది మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, కానీ వేసుకుంటే మాత్రం మరింత రుచిగా ఉంటుంది. పచ్చివాసన పోయింది కదా. పసుపు, అలాగే కారం, గరం మసాలా పౌడర్ వేసి బాగా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ముందుగా మనం ఆయిల్లో వేపుకొని పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు వేసేసుకుని ఆ ముక్కలన్నిటికి కూడా ముందు వేసిన ఆ పేస్ట్ అంతా కలిసేలాగా కలిగి పెట్టుకోవాలి. ఫైనల్లీ అలా అయితే రెడీ అయిందండి. చూసారా, చూడడానికి కదండి రుచిగా, తినడానికి కూడా చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ ముందు మిక్సీ ఆడాం కదా, దాంట్లోనే వాటర్, కావాల్సినంత వాటర్ దాంట్లోనే వేసుకుని ఆ ముక్కలు ములిగే వరకు, అంటే ఆ మసాలా ఇంకొంచెం ఏమైనా పచ్చివాసన ఉంటే పోయి ఉడికేంత వరకు ఆ వాటర్ వేసుకోవాలి. తర్వాత అలాగా కొంచెం ఆ వాటర్ మరుగుతున్నప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు పౌడరు, అది వేసుకుని ఉండలు లేకుండా మొత్తం కర్రీ అంతా మిక్స్ అయ్యేలా తిప్పుకోవాలండి. ఫైనల్లీ పన్నీర్ కర్రీ అయితే ప్రాసెస్ అయితే మొత్తం కంప్లీట్ అయ్యిందండి. ఆ వాటర్ ఏదైతే ఉందో దగ్గరగా వచ్చి గ్రేవీ వచ్చే వరకు మనం ఉడికించుకోవాల్సి ఉందండి. మూత పెట్టేద్దాం. అదిగో ఫైనల్లీ
కర్రీ అయితే రెడీ అండి. నేనైతే టేస్ట్ చేశాను. నేను చేశానని బాగుందని చెప్పట్లేదండి. నిజంగానే చాలా బాగా వచ్చింది. ఒకసారి నేను చేసే విధానంలో కూడా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎప్పటికీ మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. బాయ్ అండి.